నువ్వు ఇవాళ పక్కన ఉన్న వాళ్ళను ప్రశ్నిస్తా అంటే ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదు కాబట్టి మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి మనందరినీ పక్కన కూర్చోవడం ఇష్టం లేదని చెప్పి అన్న నమస్కారం అన్న, మీరు లైవ్లో ఉన్నారు. హలో అన్న, అన్న నమస్కారం అన్న, మీరు లైవ్లో ఉన్నారు అన్న. ఇప్పుడు నిన్న మీ దోస్తు ఎవరైతే తీర్మానం మల్లన్న ఉన్నాడో తను నిన్న ప్రెస్ మీట్లో, సోమాజిగూడ ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడన్న, ముఖ్యమంత్రి గారికి మనలాంటి వాళ్ళు, మన బీసీ బిడ్డలు పక్కన ఉండడం ఇష్టం లేదు, ఎందుకంటే మనలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి పక్కన ఉండడం ఇష్టం లేదు, అందుకనే మనం దూరం పెడతా ఉన్నాడని చెప్పిందన్న. సో దానికి నేను ఒక మాట అడుగుతా ఉన్నా ఇప్పుడు మీడియా లైవ్లో, మరి ఇలాంటి నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడ్డప్పుడు అందరి దగ్గర తీసిన తర్వాత నీ అవసరం నిమిత్తం అందరిని వాడుకొని అవసరం అయిపోయిన తర్వాత నిన్ను ప్రశ్నిస్తున్నారు. చిలకప్రేమ్ అనే వ్యక్తి ప్రశ్నించిండు, మందకిషన్ అనే వ్యక్తి ప్రశ్నించిండు, రఘు అనే వ్యక్తి ప్రశ్నించిండు, చుక్క చేతి వీళ్ళందరినీ ప్రశ్నించడు కాబట్టి నువ్వు కూడా వాళ్ళని తీసేసినావు కదరా అని నేను అడిగినా. దానికి మీ సమాధానం? మీరు నిన్న మదయాస్కి గౌడ్ గారు ఒక మాట అన్నారు, మీరు విన్నారో వినలేదో అన్నా. సింపుల్ గా ఒక మాట ఏమన్నాడంటే మదయాస్కి గౌడు, రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నది చింతపండు నవీనే అన్నాడు. ఓకే, ఎందు గురించి అన్నా? అంటే ఆయనకు ఇష్టమాట రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి కావడం అనేది చింతపండుకి ఇష్టమాట. ఓకే, ఈయన కూడా ఆయన పేరు ప్రతిపాదించిండట, ఒక ముఖ్యమంత్రిగానే కాదు పిసిసి అధ్యక్షుడిగా కూడా ఎవరు కావాలనే ఒక చర్చ నడిచినప్పుడు పర్సనల్ గా పోయి ఇదే చింతపండు నవీన్ కుమార్ రేవంత్ రెడ్డి పేరు సూచించిండట. అంటే ఇంటర్నల్ గా కూడా అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ తోటి లోపాయకార ఒప్పందంలోనే ఉన్నాడు చింతపండు నవీన్. ఇంకొకటి, చింతపండు నవీన్ ఇప్పుడు కాంగ్రెస్ తోటి విడాకులు తీసుకున్నాడని మనం అనుకోకూడదు. ఓకే, అది బ్రేకప్ మాత్రమే. స్మాల్ బ్రేకప్ అంటూ చాలా చాలా చిన్న బ్రేకప్ అది. ఓకే, మళ్ళా బ్రేకప్ తర్వాత కూడా మళ్ళీ కలుసుకునే జంటలు ఉంటాయి కొన్ని. అంటే మళ్ళీ సంసారం మొదలవుతుందా లేదా అక్రమ సంబంధమా? అక్రమ సంబంధం ఏమన్నది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే నిన్నటితోటి బ్రేకప్ చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని నమ్మించే ప్రయత్నం చేసిండు. ఓకే, ఇప్పుడు తెర వెనుక నువ్వు చెప్పినట్టు రేపంచెల్లి అక్రమ సంబంధం నడుస్తుంది రేవంత్ రెడ్డి గారికి చింతపండు గారికి. అంటే వీళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు అన్నమాట. ఇది పెద్ద గేమ్, ఇది పెద్ద గేమ్ రాగు. ఇది ఎటువంటి గేమ్ అంటే బీజేపీ వైపు బీసీ ఓటింగ్ టర్న్ అవుతుందని ఒక అనుమానం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఓకే, దాంతో పాటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయింది అనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఓకే, అవును. వాళ్ళు ఇచ్చిన 420 హామీలలో ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదనేది రాష్ట్ర వ్యాప్తంగా అర్థమైపోయింది. అవును. ఇలాంటి క్రమంలో వాళ్ళ పాలన ఫెయిల్ అయిపోయింది అనేది ప్రజలకు అర్థం కాకుండా ఉండడానికి చింతపండును ఒక బీసీ నినాదం అనే మాట మాట్లాడు అని చెప్పిన అన్నట్టు. ఈ బీసీ నినాదం అనేది కొత్తగా ఏం లేదు. వీళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించిన దాంట్లో 42% బీసీలకు ఇస్తామని అందులో పొందపరిచిండ్రు. ఓకే, అయితే అందులో 42% పొందపరిచిండ్రు. అందులోనే ఎస్సీలకు 18% రిజర్వ్, అది మాదిగలకు 12% రిజర్వేషన్ పొందుపరిచిండ్రు. అందులోనే ఎస్టీల రిజర్వేషన్ కూడా పెంచుతామని కూడా ఇచ్చిండ్రు. ఓకే, ఇట్లా టోటల్ 420 హామీ ఇచ్చిండ్రు. మరి ఆ 420 హామీల గురించి మాట్లాడకుండా ఒక బీసీల గురించే మాట్లాడుతున్నామంటే నువ్వు ఫెయిల్ అయినట్టే ఎమ్మెల్సీగా. ఎందుకంటే నీకు ఒక బీసీలో వేయలే ఓట్లు, ఎస్సీ గ్రాడ్యుయేట్ వేసి ఉంటాడు, ఎస్టీ గ్రాడ్యుయేట్ వేసి ఉంటాడు, పైగా నీకోసం ప్రచారం చేసిందంతా రెడ్డిలు. కాబట్టి నువ్వు ఒక ప్రజానాయకుడిగా నువ్వు ఫెయిల్. ఇటు నువ్వు వ్యక్తిగతంగా చూస్తే ప్రజానాయకుడిగా ఫెయిల్. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున చూస్తే నువ్వు ఒక అమ్మాయికి నువ్వు మెడలో తాళ పుస్తకం కడతావు. నీ భర్తతో సంసారం చేస్తావా? మనతో సంసారం చేసుకుంటా వచ్చిన రాత్రి మాత్రం రాత్రి కాగా నా భర్తతో ఉంటా అంటే చెల్లుతుందా? చెల్లదు కదా, ఊరు ఒప్పుకోరు కదా. అలా ఒప్పుకోరు. కాబట్టి ఈయన ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అంటే దీపా మున్షి మేడం ఇక్కడనే ఉంటది, ఆమె పోదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన టాస్క్ లో భాగంగా మనము ఈ కాంగ్రెస్ లోనే ఉంటూ ఈ ప్రజలను డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేద్దామని ఒక ఆలోచన చేసిండు రేవంత్ రెడ్డి గారును చింతపండు. ఓకే, కానీ హైకమాండ్ దెబ్బ కొట్టింది. శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ గారు ఎప్పుడైతే పోయి రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ అంతర్గత గొడవలను హైకమాండ్ చేరవేసిందో హైకమాండ్ ఒక షాకింగ్ డిసిషన్ తీసుకున్నది, సస్పెండ్ చేయాలని. ఆ షాకింగ్ డిసిషన్ ఏంటి? నటరాజన్ గారు ఇక్కడికి వచ్చింది. రావడమే చింతపండు మీద వెయిట్ వేసాం. ఓకే, అది ఇప్పుడు రేవంత్ రెడ్డికి
చింతపండుకు మధ్య గొడవలు ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేసుకుంటాను ఇద్దరు. అచ్చా, అంటే మంది కన్నా పడకుండా ఇప్పుడు ఎందుకంటే ఈ బీసీ ట్యాగ్ లైన్ నుండి దూరం జరిగితే ఇప్పుడు కుక్క కూడా దేకదు ఈ వ్యక్తిని. అదే పెళ్ళం మొగల పంచాయతీ బయటికి పోకుండా 4 గోడల మధ్యలో సెటిల్మెంట్ చేసుకుంటారు అన్నమాట. నాలుగు గోడల మధ్య నువ్వు వచ్చినట్టు నువ్వు నేను ఏడ్చినట్టు చేస్తా ఒప్పందం ఉండే రేవంత్ రెడ్డి గారికి చింతపండుకి. ఓకే, తీరా చూస్తే ఈ మీనాక్షి నటరాజన్ గారు వచ్చి వాళ్ళు ఊహించని షాక్ ఇచ్చింది. ఓకే, ఇది ఇద్దరిని 4 గోడల మధ్యలో బంద పెట్టి ఓకే ఓకే, అంటే ఇద్దరిని నటరాజన్ గారు ఇద్దరు 4 గోడల మధ్యలో బంద పెట్టి చింతపరికి ఇచ్చింది అన్నమాట. ఇక అంతే. ఇప్పుడు ఎప్పుడైతే మీనాక్షి గారు ఊహించని జలకి ఇచ్చిందో ఓకే, ఇటు రేవంత్ రెడ్డి గారు కంగు తిన్నారు, ఇటు చింతపండు కూడా కంగు తిన్నారు. అలా ఇప్పుడు ఇప్పుడు ఈయన నెక్స్ట్ అంట ఇప్పుడు పార్టీ పెడతారంట, దాని మీద మీ స్పందన? అది కూడా కాదు రఘు, మనము చింతపండును అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం చింతపండు రాష్ట్ర రాజకీయాలను వాచ్ చేపిస్తా అంటాడు. ఓకే, ఒకవేళ బీసీ మూమెంట్ తోటి బీజేపీ ఏమన్నా అధికారంలోకి వస్తుంది అనుకుంటే బీజేపీలో కొరుకుతాడు. మరి రానిస్తారన్నా బీజేపీ వాళ్ళు? రాణిస్తాడు. ధర్మపురి అరవింద్ కొంచెం కులపోవడానికి దగ్గర తీస్తాడు. బండి సంజయ్ కులపోడే కదా, బండి సంజయ్ దగ్గర తీయడు. ధర్మపురి అరవింద్ మాత్రమే దగ్గర తీస్తాడు ఆయన. బీజేపీలో ఎవరు కూడా ఈ వ్యక్తిని దగ్గర తీయరు, ఓన్లీ ధర్మపురి అరవింద్ మాత్రమే దగ్గర తీస్తాడు. ఎందుకంటే ఈ వ్యక్తి జైల్లో పడ్డప్పుడు తన భార్యను తీసుకుపోయి అమిత్ షా కాలం మీద ఏపించిండు. అమిత్ షా కాలం మొక్కినాకనే నాకు బెయిల్ వచ్చింది. కాబట్టి ఇక సొంత పార్టీ అంటే సౌత్ ఆఫ్రికాలో కొన్ని తెగలు ఉంటాయి. ఆ కొన్ని తెగలు ఏం చేస్తాయంటే ఒక గూడెంలోకి ఈ మగాళ్ళకు సంబంధించిన సమూహాన్ని ఆ గూడెంలోకి పంపిస్తారు ఒక రాత్రి. ఓకే, అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు. దాంట్లో ఎవరికి బలం ఉంటే వాడు ఆ అమ్మాయిని ఎత్తుకొని ఆ గుడిసెలకు పోవాలి. పోతే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతోటి ఓకే ఈయన పర్ఫెక్టే నాకు అని చెప్తే పెళ్లి చేస్తారు. అట్లాగే ఇప్పుడు చింతపండును టెస్ట్ చేస్తాను ఎవరు, ఈ మున్నూరు కాపులు. వీడు మగాడేనా, వీడికి స్థిరత్వం ఉందా, స్టాండ్ మీద ఉంటాడా, స్టాండ్ మీద ఉండడా, నిజంగా వీడు బీసీ వాదంతో మున్నూరు కాపులకు తెచ్చేంత స్టఫింగ్ లో ఉందా అని వాడిని మగాడా కాదని టెస్టింగ్ చేస్తాను. ఇప్పుడు మగాడా మాడనా టెస్ట్ చేస్తారు అంతే కదా. ఇప్పుడు ఆ టెస్టింగ్ లో ఉన్నాడు చింతపండు. అంటే ఇప్పుడు మాడని తెలిస్తే ఎట్లా మరి? కాడు అనే తెలుస్తుంది. ఇప్పుడు నీకు నాకున్న అవగాహన ప్రకారము మనము నేను సంవత్సరం ముందు వచ్చినా మీరు సంవత్సరం తర్వాత బయటకు వచ్చింది. అవును. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలలోనే 2 పార్టీలు మారిండు, 3 పార్టీలు మారిండు. అవును. ఒకటి బీజేపీ మారిండు, కాంగ్రెస్ మారిండు, 3 ఆయన టీఎంపీ పార్టీ తెలంగాణ నిర్మాణ పార్టీ అని పెట్టుకున్నాడు. దానికి మీరు కౌంటర్ కూడా ఇచ్చి ముందే మూసేసిండు. దానికి మీరు కౌంటర్ కూడా ఇచ్చలే కానీ తెలంగాణ నిర్మాణ పార్టీ కాదు తీర్మార్ నవీన్ పటేల్ అని. తీర్మార్ నవీన్ పటేల్ పార్టీ అని పెట్టాం కదా, చెప్పినాం కదా. అవును. కాబట్టి ఒక 3 సంవత్సరాలనే 3 పార్టీలు తిందంటే ఇక ఇవి నమ్మేటోడు ఎవడు? అంతే కుక్క కూడా దిగదు వినిగా ఎవరు ముందుగా. ఇప్పుడు రఘు మీరు బీసీ సమాజంలో పద్మశాలీలు. అవునన్నా, పద్మశాలీలు ఈక్వల్ మున్నూరు కాపులకు సమానమైన జనాభా ఉన్నది. అవునన్నా, 12,30,000 ఎంతో మీరు ఉన్నారు, 12,60,000 మున్నూరు కాపులు ఉన్నారు. సరే, మున్నూరు కాపులంతా కూడా మాకు శత్రువులు కాదు. కాకపోతే మున్నూరు కాపులలో ఉన్న చింతపండు లాంటి వాళ్ళు మాత్రమే రాజకీయపరమైన శత్రువులు. వాళ్ళు వ్యక్తిగత శత్రువులు కాదు, కులపరమైన శత్రువులు కాదు వాళ్ళు. కాబట్టి నా మీద ఎంత బాధ్యత ఉన్నదో మీలాంటి పద్మశాలి బిడ్డల మీద, ముదిరాజు బిడ్డల మీద, లేకపోతే గౌడ్స్ మీద, లేకపోతే యాదవుల మీద కూడా అలాంటి రాజకీయ ప్రాసెస్ ని కట్టడి చేయవలసిన అవసరం ఉన్నది. డెఫినెట్లీ అన్నా కలిసి పనిచేద్దామన్నా. డెఫినెట్లీ వీని దుర్మార్గ పాలనను ప్రజల ముందు తీసుకుపోయి వీని అరాచకాలను మొత్తం ప్రజలకు చూపించే ప్రయత్నం చేద్దామన్నా. తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. జై భీమ్ అన్నా. ఇది ప్రజలరా చూసినావా? తీర్మార్ నవీన్ చింతపండు మీ మేనబావ చిలకప్రాయి ఉన్నాడు కదా, అది నేను మేనబావ మాట్లాడిన విషయాలు.